విజయవాడ విద్యాధరపురంలో దారుణం జరిగింది. నేషనల్ ప్లే స్కూల్లో 3 ఏళ్ల చిన్నారిపై స్కూల్ టీచర్ యాసిడ్ దాడి చేశాడు. ఈ ఘోరం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఫిబ్రవరి 23న నేషనల్ స్కూల్కు చిన్నారిని తల్లి తీసుకెళ్లింది. కాసేపటికే స్కూల్ నుంచి చిన్నారి తల్లికి ఫోన్ చేశారు. మీ పాప బాత్రూంలో పడిపోయిందని చెప్పారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న తల్లి కూతుర్ని ఆసుపత్రికి తీసుకెళ్లింది. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు పాపపై యాసిడ్ దాడి జరిగినట్లుగా చెప్పారు. దీంతో ఆగ్రహించిన తల్లిదండ్రులు స్కూల్ దగ్గరకు వెళ్లి యాజమాన్యాన్ని నిలదీయడంతో వారు చేసిన తప్పు అంగీకరించారు. హాస్పిటల్లో బిల్లు కట్టి స్కూల్ యాజమాన్యం చేతులు దులుపుకుంది. తర్వాత కొంత డబ్బులిచ్చి రాజీకి రమ్మని పిలిపించారు. కానీ తల్లిదండ్రులు అందుకు ఒప్పుకోకపోవడంతో బెదిరింపులకు దిగారు. ఈ విషయాలు బయటకు చెప్తే మీ అంతు చూస్తామని ప్రిన్సిపల్ తల్లిదండ్రులకు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. డీసీపీ తమ చుట్టమంటూ దబాయించినట్లుగా చెప్తున్నారు. తమ కూతుర్ని కిరాతకంగా గాయపరిచిన స్కూల్ యాజమాన్యాన్ని శిక్షించాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విజయవాడ విద్యాధరపురంలో దారుణం జరిగింది. నేషనల్ ప్లే స్కూల్లో 3 ఏళ్ల చిన్నారిపై స్కూల్ టీచర్ యాసిడ్ దాడి చేశాడు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందిస్తారు. శ్రీకాంత్, స్టూడెంట్ పై టీచర్ యాసిడ్ దాడిని ఏ విధంగా చూడాలి? కారణం ఏమై ఉండొచ్చు? విద్యాధరపురంలో 3 ఏళ్ల చిన్నారి యాసిడ్ పోయటం వల్ల తీవ్రంగా గాయపడిన ఘటనకు సంబంధించి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన ఈ నెల 23వ తారీఖున జరిగింది. ప్లే స్కూల్ కు వెళ్లినటువంటి చిన్నారి బాత్రూమ్ లో పడిపోయిందని చెప్పి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు రావటం, వచ్చిన తర్వాత యాసిడ్ వల్ల గాయపడినట్టుగా గుర్తించారు. ఆ తర్వాత ఆ స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించగా తొలుత బొకాయించిన ఆ తర్వాత ఒప్పుకున్నారు. అయితే ఏ విధంగా యాసిడ్ పడిందనే అంశానికి సంబంధించి తల్లిదండ్రులకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఆసుపత్రిలో పాపను జాయిన్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ కి డబ్బులు ఇచ్చి ఆ తర్వాత రాజీకి సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినా అదేమీ జరగకపోవడంతో ప్రస్తుతం చిన్నారి తల్లిదండ్రులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకైతే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా ఆసుపత్రిలో ట్రీట్మెంట్ కి సంబంధించి కూడా పోలీసులకు కూడా దీనికి సంబంధించిన ఘటన వివరాలు కూడా వెళ్లిన పరిస్థితి. బాత్రూమ్ లో నీళ్ళు అనుకొని యాసిడ్ ని వాడారా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే యాసిడ్ ని పోసారా అనే అంశానికి సంబంధించి విచారణ జరగాల్సింది. అయితే పాప తల్లిదండ్రులు మాత్రం ఈ అంశానికి సంబంధించి స్కూల్ యాజమాన్యం అయితే తమని బెదిరింపులకి గురి చేస్తుందని కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. పూర్తి స్థాయిలో ఇంత తీవ్రంగా గాయపరిచినటువంటి పాపకు సంబంధించి ప్రస్తుతం వైద్యం అయితే కొనసాగుతా ఉంది. దీనికి కారకులైన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి అయితే తల్లిదండ్రులు కోరుతా ఉన్నారు.